విషయాన్ని మీతో షేర్ చేసుకుని రాష్ట్ర ప్రధానికి వాస్తవాలు తెలియని ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేశాం. నిన్నటి రోజున ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఒక ట్విట్టర్లోనూ ఎక్స్ వేదికలోనూ ఆడియో బాగాలేదని చూడండి. ఓకేనా? ఓకే. ఒక ప్రధానమైన అంశాన్ని మీతోని షేర్ చేసుకుని మీ ద్వారా రాష్ట్ర ప్రధానికానికి వాస్తవాలు చెప్తామనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేశాం. నేను రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎక్స్ వేదికగా ఈ రాష్ట్రం తాలూకా వృద్ధి రేటు జిఎస్డిపి 8.21% ఉంది అని చెప్పని అది ఒక ఆర్గనైజేషన్ కోట్ చేశారు. వారు చెప్పారు అని ఢిల్లీలో ఉన్న యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వారు చెప్పినట్టుగా మీరు వచ్చి నిర్ణయిస్తూ అది రెండు ప్రధానమైన పత్రికలు, ఒకటి ఈనాడు, రెండు ఆంధ్రజ్యోతి బ్యానర్ ఐటెంలో రెండు వేశారు. నా ఒక విషయం ఏంటంటే, ఏదైనా విషయాన్ని మనం వేస్తున్నప్పుడు అది వాస్తవత ఎంత ఉంది అనే దాన్ని కూడా చిన్న విశ్లేషణ ఆఖరిలో కొంత పెడితే ప్రజలకి కన్ఫ్యూజ్ ఉండదు. లేకపోతే నిజమే కదా అనుకునే క్యూరికుడ్ ఫ్యాక్టరీలో ప్రజల్ని మభ్యపెట్టడం అనేది జరుగుతుంటుంది. 8.21% వస్తే సంతోషమే, మేమేమీ దానికి వ్యతిరేకం కాదు. కానీ వాస్తవికత ఏది? అది భారతదేశంలో 2వ స్థానంలో ఉన్నదని, మొదటి స్థానం వచ్చి తమిళనాడు ఉన్నదని. ఈ ఏదైతే ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఉందో, స్టాటిస్టిక్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఉందో, దానికి ప్రతి రాష్ట్రం కూడా వాళ్ళ తాలూకా ఎస్టిమేట్స్, వాళ్ళ ప్రొజెక్షన్, ఇగో మా రాష్ట్రంలో ఈ రకంగా ఉండబోతుంది అని వీళ్ళు ఇస్తారు. ఆ ఇచ్చిన దాంట్లో తమిళనాడు వచ్చి 9.69% వాళ్ళు ప్రొజెక్షన్ ఇచ్చారు. అలాగే ఆంధ్రప్రదేశ్ వచ్చి 8.21% ఇచ్చింది. అలాగే పుదుచ్చేరి వచ్చి 7.96% ఇచ్చారు. అలాగే అస్సాం వచ్చి 7.9% ఇచ్చారు. అలాగే రాజస్థాన్ వచ్చి 7.82% ఇచ్చారు. అలాగే ఒక రాష్ట్రం పంజాబ్ వచ్చి 5.95%, అలాగే ఒక రాష్ట్రం ఇచ్చింది. ఇంకా కొన్ని రాష్ట్రాలు యూపీ, కేరళ, బీహార్, గుజరాత్, ఢిల్లీ, ఈ రాష్ట్రాలు అసలు ఇవ్వలేదు ఇంకా వాళ్ళ ఎస్టిమేట్స్. అంటే ఏంటి? మనం చెప్పిన లెక్కలకి మన రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళు ఇస్తున్న వీళ్ళు ఎస్టిమేట్ ఈ రకంగా ఉండబోతుంది అనేది. దాన్ని ఏ రకంగా సృష్టించాయి? భారతదేశంలో 2వ స్థానంలో ఉన్నదని ఉండాలని భారతదేశ ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా నేను కోరుకుంటాను. కానీ వాస్తవికత ఏది? ఎగ్జాంపుల్ తమిళనాడు తీసుకుందాం. తమిళనాడు 9.69% ఇచ్చిందంటే కారణం ఏంటి? వాళ్ళకు వస్తున్న రెవెన్యూస్, వాళ్ళ ఓన్ రెవెన్యూస్ 10.64% వాళ్ళ ఓన్ రెవెన్యూస్ ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ ఎంత ఉంది? కాబట్టి వాళ్ళు వచ్చి 9 వస్తుందని వాళ్ళ ఎక్స్పెక్టేషన్ వాళ్ళు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఎంత ఉంది? 2.69% ఉంది. ఇది వాస్తవం కాదా? ఇది అబద్ధమని చెప్తుంది. మీరు చెప్పిన లెక్కలే కదా. ఇంతే కాదు,
అదర్ ఇన్కమ్ చూసుకుంటే సుమారు 32% మైనస్లో ఉంది. పోనీ ఏమైనా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏమైనా పెరిగింది అనుకుంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 43% క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తక్కువ మీరు ఖర్చు పెట్టింది. మరి ఏ రకంగా ఈ 8.2% అయిపోయిందని కాదు, మేము ఇచ్చాము, పంపించాం, మా టార్గెట్ ఇది, మా 8.2% మా టార్గెట్, మాకు ఇప్పుడు రెవెన్యూ రాలేదు అయినా దాన్ని పెంచుకొని ప్రయత్నం చేస్తాం చెప్తే ఓకే ఫైన్. ఎందుకు ఈ మప్పు పెట్టరు? దానికి వచ్చి చక్కలు గుద్దుకొని ఓ అని తందానంటే తందాను అనుకొని అర్థం అవట్లే. వాస్తవం చెప్పడానికి తప్పేముంది? ఎస్ మా ప్రొజెక్షన్ ఇచ్చాం, కానీ ప్రొజెక్షన్ పంపించినప్పుడు కూడా వాస్తవికత ఉండాలి. నీకు రెవెన్యూస్ వచ్చి ఓన్ రెవెన్యూస్ వస్తుంది 2.69% వచ్చినప్పుడు హౌ కెన్ హెచ్చు 8%కి వెళ్ళగలుగుతావు? సింపుల్ లాజిక్ కదా. మన ఆస్తులు పెరగాలంటే మనకు ఆదాయాలు పెరగాలి అంటే తిరిగి వస్తారు వేస్తారు అంతే. కామన్ సెన్స్ చదువుకున్న వాళ్ళు అంతమంది ఉన్నారు కదా, మరి అంత అందరికీ చెవులో పువ్వు పెట్టుకునే పరిస్థితిలో ఈ రకంగా చేస్తే అంత ఎంతవరకు సంబంధిస్తాం? కానీ ఇలాంటి వాస్తు విరుద్ధాలని పెట్టి ప్రజల్ని మబ్బులో పెట్టద్దని రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దల్ని, అలాగే ప్రధాన పత్రికలైన పత్రికా అధిపతుల్ని మీ ద్వారా కోరుతున్నాం. ఒక్కొక్క దానికి వద్దామా? ఒక్కొక్క దానికి వద్దాం. ఒకటి 1000 రూపాయలు పెంచారు, ఓకే ఫైన్. మేము 3 సంవత్సరాలు పెట్టిందని 4 సంవత్సరాలు పెట్టిందన్నారు, మేము ఎన్నికల్లో అయిపోయినట్టు చెప్పాం. దీన్ని పైగా సంవత్సరానికి 250 రూపాయలకి పెంచుకెళ్తున్నాం, మనం దాని ప్రకారం పెంచాం. మీరు చెత్త పన్ను వచ్చి తీసారా? చెత్త పన్ను తీసారు, చెత్త వచ్చి వీధిలాంటి ఉంచారు. వీధిలాంటి చెత్త ఎక్కడ ఉంది? ఇప్పుడు ఎంత ఉంది? లక్షల టన్నులు ఉంది. ఎందుకు ఉంది? చెత్త పన్ను తీయడం కాదు, చెత్త ఎత్తడం నేర్చుకోవాలా, నేర్పించాలా. ఆ స్థానిక సంస్థలు దాని గురించి ఆలోచన చేయాలి. పన్ను తీసినప్పుడు ప్రత్యేకంగా ఆలోచించాలి కదా. పన్ను తీసినప్పుడు ప్రత్యేకంగా ఆలోచించకపోతే ఏంటి? మీ ఇంటి ముందు చెత్త ఎంత ఉందో మీ ఆమెను అడిగి మీ ఇంట్లో ఆడవాళ్ళని చెప్తారు. ఎక్కడ చెప్తారు? ఎప్పుడు చెప్తారు? వెళ్ళి అదే 90 లక్షలు మొన్న నేను కౌన్సిల్ అడిగిన తర్వాత మొదలుపెట్టారు. నేను కౌన్సిల్ వాళ్ళు కూడా ముందు మీరు దీన్ని చెత్త ఎత్తడం తెలుసుకోండి, చెత్త పన్ను తీసామని కాదు, చెత్తను ముందు తీయమనండి అని చెప్పాను. ఏంటి వచ్చింది? మరి ఇంక మూడోది ఏంటి చెప్పు నువ్వు? అన్న క్యాంటీన్లకి అన్న క్యాంటీన్కి 1,000 కోట్ల రూపాయలా? అన్న క్యాంటీన్లు వచ్చి అన్న క్యాంటీన్ లాంటివి 100 చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇవాళ మొత్తం ఏ స్కూల్కి వెళ్ళినా 4 పెట్టి ఏ పిల్లలు చూసుకున్నా ఈ రాష్ట్రంలో వచ్చి ఆరోగ్యం కోసం ప్రతి జిల్లాని ఒక ఎసెట్ క్రియేట్ చేసి పేదవాళ్ళకు పేదవాళ్ళు ఉండరు చూడండి. మరి ఏబిఎన్ ఎలాగుందంటే గో ఎప్పుడైనా మనిషికి వచ్చి వారి తాలూకా కొనుగోలు పని రాజశేఖర్ గారు చెప్పేవారు, చెయ్యి పట్టేవాడిగా ఉండకూడదు, చెయ్యి పెట్టేవాడిగా ఉండాలి. చెయ్యి పెట్టేవాడిగా ఉండాలంటే వాడికి ఆదాయాల తాలూకు వనరుల తాలూకు పరిస్థితిని పెంచాలి, వాడికి అవకాశాలు పెంచాలి. అంతేగాని చెయ్యి పట్టుకుని ఎప్పుడు కూడా ఆ పరిస్థితి ఉండకూడదని చెప్పి స్వర్గీయ రాజశేఖర్ గారు చెప్పారు. ఇది ఆ పరిస్థితుల్లో వాడిని ఉత్తీర్ణ చేయాలని ఆ స్కూల్స్లో వచ్చి ఉచిత భోజనం మరి మధ్యాహ్న భోజనంలో ఎంత ఇంప్రూవ్మెంట్ చేసి పిల్లలు చదువుకోవడానికి ఇంగ్లీష్ మీడియం పెట్టి వాళ్ళు దేశ విదేశాలు ఎక్కడికి వెళ్ళినా సరే బ్రహ్మాండంగా ఉండాలని, దాంతోపాటు ఆరోగ్యాన్ని ప్రత్యేకమైన తీసుకుంటూ ప్రతి జిల్లాలో ప్రతి జిల్లా కేంద్రాల్లోనూ వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్స్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పెట్టి సార్ నా దగ్గరికి మా నాయకుడు సార్ ఒక హాస్పిటల్కి వచ్చి పేషెంట్ వెళ్ళిందండి, కార్డిక్ ఉంది, యాంజియోగ్రామ్ చేయాలి, దయచేసి బెడ్ పెట్టలేదు ఒకసారి చెప్పండి అని చెప్పారు. చెప్తే వెంటనే ఫోన్ చేశాను, చూడమ్మా వచ్చారు కొద్దిగా సో పేషెంట్ ఎక్కడ ఉన్నారంటే
పలానా ఐసీ దగ్గర వెయిట్ చేస్తానంటే కొద్దిగా ఇవ్వండి సార్. అది ఆరోగ్య పేషెంటా నా పేమెంట్ పేషెంటా ఫస్ట్ క్వశ్చన్ వేశారు. ఎందుకు ఎందుకు వేసాను ఆరోగ్య ఎత్తు కష్టం అండి. లేదమ్మా పేమెంట్ పేషెంట్ అంటే అయితే నేను చూసుకోవడం సార్. ఇది పరిస్థితి రాష్ట్రంలో. ఇది ప్రాక్టికల్గా జరిగింది. నేనేమి ప్రెస్ మీట్ కోసమే ఎవరినో వేరే చూపెట్టడానికో విమర్శించడానికో చెప్పిన విషయం కాదు. పేరుతో చెప్పిన పేరుతో కూడా చెప్తాను. చెప్పడం భావ్యం కాదని మానేస్తున్నా. ఇదే ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి. ఆరోగ్యం అంటే బెడ్ లేదు, జాయిన్ లేదు. అది వాస్తవాలు అవి. ఇలాంటి పరిస్థితులు ఎప్పుడైనా చూసామా మన రాష్ట్రంలో 20 సంవత్సరాల నుంచి? ఇవాళ పరిస్థితులు ఉన్నాయి. మరి దాన్ని పైపెచ్చు 8.21 వచ్చి గ్రోత్ రేటు ఏంటిది? ఎందుకు ఇది ఈ డమ్మకాయలు? మేము ప్రాజెక్టులు ఇచ్చాము అని చెప్పొచ్చు కదా. మళ్ళీ ఆయన నోటితోనే భారతదేశం 2వ స్థానం ఏంటి భారతదేశం 2వ స్థానం. మళ్ళీ అదే పేపర్లో వేశారు ఏ రాష్ట్రం ఎంతెంత ప్రాజెక్ట్ ఇచ్చిందో. కొన్ని రాష్ట్రాలు ఇవ్వలేదు. మరి ఇవ్వకపోతే భారతదేశం 2వ స్థానం ఎలాగ వస్తుంది? ఒకవేళ రాష్ట్రాలు ఎందుకంటే ఎక్కువ వస్తాయని ఇస్తే వాళ్ళ మీదకి వచ్చిరా? అప్పుడు ఎలా వస్తాయండి? ఏమది గవర్నమెంట్ వాళ్ళు చూసుకుంటూ మా డిమాండు వచ్చిన ప్రతి పేదవాడికి ఏదైతే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి ఆలోచన ఉందో కార్పొరేట్ వైద్యం వచ్చి అందాలి, అది మా డిమాండ్. 1000 కోట్లు ఇస్తారా, 1500 ఇస్తారా, 5 కోట్లు ఇస్తారా, లేకపోతే వాళ్ళు ఒప్పించుకొని బతిమాలుకొని చేస్తారా, చేయాలి. మా డిమాండ్ దాంట్లోకి మేము పోం. దయచేసి ప్రతి పేదవాడికి వైద్యం అందాలి. ఏమైంది ఎందుకు? అయ్యో మన నాకు తెలియదు ఆ విషయం. అయ్యో పాపం కదా. కలెక్టర్ మరి దానికి ఏమైనా ఆల్టర్నేటివ్ చూసాడా వాళ్ళకి? చూడలేదా? ఏమో మన నాకైతే తెలియదు. నేను ఎంక్వైరీ చేస్తాను. నాకు తెలియదు నిజంగా. ఐ డోంట్ నో. భీమిలో లగమనాథ్ నీకు తెలుస్తుంది కదా. ఆ లగమనాథ్ చెప్తే బెంగళూరు లగమనాథ్ చెప్తాను. నేను భీమిల్లో మీ ఫ్రెండ్స్ లగమనాథ్ చెప్తే నేను బెంగళూరు నేను చెప్తాను. ఏంటి పండగ కూడా నీకు ఫోన్ చేస్తారా? సార్ నేను పండగకు వచ్చి వాళ్ళు బ్రహ్మాండంగా చేసుకున్నారు. ఇక్కడ భీమిల్లో ఉన్న వాళ్ళకంటే బాగా చేసుకున్నారు. భీముల్లో ఉన్న వాళ్ళకంటే బాగా చేసుకున్నారు. ఏమి కనుక్కో, తెలుసు. నీకు తెలుసు కదా అన్ని నాతో ఏం చెప్పిస్తావు? నువ్వు నాతో ఏం చెప్పిస్తావు? తెలిస్తే వాస్తవం తెలిసినప్పుడు మనము కాదనకూడదు. నా స్టైల్ అది తెలుస్తుంటే తెలుస్తాం. ఎస్ తప్పు ఏదో తప్పు, నిజమైతే నిజం అని చెప్పేస్తాను. అంతేగాని అది కాదు ఇది అని చెప్పను. విశ్వాసతరం అయిపోవడం ఏంటి, రావడం ఏంటి, బెంగళూరు నుంచి రావడం ఏంటి? పని ఎంతవరకు అయితే అంతవరకు. నేను నీకు తెలుసు కదా చట్టం నీకు తెలియకపోతే చట్టం ఏంటి అడిగి చెప్తాను. ఆ సంగతి నీకెందుకు? చట్టం నీకు తెలుసు కదా. ఆ చట్ట ప్రకారం అంతే. 4 సంవత్సరాలు చెప్పారు. ఒక దుష్ట శక్తులు దుర్మార్గం ఆలోచన ఉన్న వాళ్ళు ఉన్నప్పుడు కొంత దృష్టికి దూరంగా ఉండడం అనేది ఒక సామెత ఉంది కదా. మన సామెత దృష్టికి దూరంగా, అందుకు దూరంగా ఉన్నారు అంతే. అంతకంటే ఏం లేదు. అదొకటే సామెత. మన పెద్దలు చెప్తారు కదా దృష్టికి దూరంగా ఉన్నారు, అందుకనే దూరంగా ఉన్నారు. అంతకంటే ఇంకేం లేదు. అదే రాజకీయం. అదిగే రాజకీయం తాలూకా ఫండమెంటల్. అవన్నీ నేను అంతవరకు వెళ్ళను. నేను అంతవరకు వెళ్ళను బాసు.
నేను అంతవరకు వెళ్ళను. నేను ఇక్కడ తీసి చెప్పమ్మా. ఎక్కడ డబల్ స్టాండ్ మేము తీసుకోలేదే. ఎక్కడ డబల్ స్టాండ్ తీసుకున్నాం? లోక్సభలో వ్యతిరేకించాం, రాజ్యసభలో వ్యతిరేకించాం, వ్యతిరేకించాం. ఇప్పింది జారీ చేయాలా? ఉన్న నలుగురికి మాకు ఇప్పేందుకు? ఆయన వచ్చి ఎవరో మా రాజ్యసభ మెంబర్ ఒక ఉన్నాడు, ఆయన వచ్చి ఆయన కార్పొరేటర్ ఆయన వచ్చి ఇదే ఒకవేళ ఎగ్రీస్గా ఓటేశారు, మా రాజ్యసభ చెప్పారు కదా, ఓటేశారు, ఆయన మీద చర్య తీసుకుంటాం. అంతే కదా. ఇది ఓపెన్గా చూసిన దానికి ఇంకా ఇప్పింది నలుగురు ఆ బోర్డు మీద కనిపిస్తాయి కదా, ఎవరు వేస్తారు ఎవరు లేదు. మా సుబ్బారెడ్డి గారు చెప్పారు కదా, మా నాయకుడు, ఆయన ఎగ్రీస్గా ఓటేశాడని. ఇంకే దానికి ఇంకేంటి ఆత్మప్రబోధం? దీనికే ఆత్మప్రబోధన, సొంత ప్రబోధన, సొంత ప్రబోధన. మీ తాలూకా లాబీకి దేనికో ఆయన ఇదే ఉంటాడు, ఆయన వేసి ఉంటాడు. న్యాచురల్గా ఉంటుంది కదా, న్యాచురల్గా పార్టీ నిర్ణయాలు తీసుకుంటాయి కదా, తప్పే ఉంది. ఇంకేమున్నాయా? అంతేనా? భీములు బాగున్నారా? వాళ్ళందరూ బాగున్నారు, హ్యాపీ. మేము నాకు తెలియదు, నువ్వే చెప్పాలా, నేను వెళ్ళలేదు. ఒక రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు, రాజకీయ పార్టీలో పరిణామాలు జరుగుతున్నప్పుడు, ఆ పార్టీలో ఉంటున్న నాయకత్వంలో ఉన్నప్పుడు కంపల్సరీ దాన్ని పర్యవేక్షించిన అవసరం ఆవశ్యకత ఉంది. ఏ స్థాయిలో ఉన్నది ఆ స్థాయిలో, ఏ స్థాయిలో ఆ స్థాయిలో. మా కార్పొరేట్ స్థాయిలో మా ముల్లపురం ఉన్నాడు, ఆయన స్థాయిలో ఆయన అక్కడ వాళ్ళందరూ చూసుకుంటాడు. ఎందుకంటే ఒక బీసీ మీ యాదవ్ మహిళలను వచ్చి దింపేస్తానంటే, అమ్మమ్మో నా సామర్థ్యం చెందిన వాళ్ళు నా మహిళను దించేస్తే, నా సోదరుని దించేస్తే అన్యాయం కదా, ఏమయ్యారా మిగతా సోదరులు అందరూ అని ఆయన ఆప్రయత్నం ఉన్నాడు. తప్పు కాదు కదా, అది ఆయన స్థాయి. అలాగే మా రవిబాబు ఎమ్మెల్సీ గారు ఆయన స్థాయి, ఆయన నరేంద్ర బాబు ఆయన స్థాయి, ఆయన మా కేకే రాజు గారు మా ఇన్ఛార్జి ఆయన స్థాయి ఆయన. అలాగే నా స్థాయిలో నేను, నాకు ఈ జిల్లా నుంచి అవకాశం ఇచ్చారు, ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాను, వెళ్ళబోయాను, పార్టీలో బాధ్యత ఉన్న వ్యక్తిని. నా స్థాయిలో నేను, దానికి మమ్మల్ని దీనికి ఏమీ ప్రత్యేకత ఏమీ లేదు. ఒకరికి వచ్చి కిరీటం కాదు, ఒకరు వచ్చి ఇది కాదు, అందరూ ఒకటే ఈక్వల్. కానీ ఇలాంటివి మాత్రం వద్దండి బాస్, చెప్పండి మీ యాజమాన్యానికి. ఉద్దిరెడ్డి సాధించే నిజంగా సాధించాలంటే ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకోవడం, ఫాల్స్ పర్ఫార్మెన్సెస్ కాకుండా చిత్తశుద్ధితో వచ్చి చేయడం. ఏదైనా ఒక కార్యక్రమాన్ని ఇస్తే ఆ కార్యక్రమాన్ని వచ్చి అమలు జరిగే క్షేత్రస్థాయి వరకు వెళ్ళి అది ఇంప్లిమెంట్ అవుతుందో అనేది లేదని పర్యవేక్షించుకొని అవి చేస్తే ఆటోమేటిక్గా వస్తాయి, వస్తాయి. అంతేగాని మనం ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి కూర్చుంటే రావే. దానికి ప్రక్రియ చేయాలి కదా, ప్రక్రియ చేయకుండా ఎలా వస్తాయి? ఏ రకంగా వస్తాయి చెప్పండి. ఇప్పుడు ఇక్కడంతా కూడా ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఉంది. ఓ సంవత్సరం కిందటికి ఇప్పటికి వైజాగ్లో వచ్చి అపార్ట్మెంట్స్ ఎవడు కొనే పరిస్థితి ఉంది, ఇప్పుడు అమ్మే పరిస్థితి ఉంది, కానీ కొనేవాడు ఎవడున్నాడా? ఎందుకు వచ్చింది? ఎందుకు భూములు వచ్చి ధరలు తగ్గించి అమ్ముతామని కొనట్లేదు? ఎందుకు ఆ లావాదేవీలు ఆగినాయి అనేది ఒకసారి ప్రభుత్వాలు ఆలోచన చేసుకుంటే బాగుంటుంది. ఆలోచన చేయకపోతే ఇలాగే ఉంటాయి. కాలం గడిచిపోవడానికి ఏముంది? ఉదయం లేస్తే రాత్రి అయిపోద్ది. 12 గంటల ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాను, మళ్ళీ పెద్దవాళ్ళు ఎవరు పెడతారంటే బాగోదు కదా. మనం ఆ టైం మార్నింగ్ 5 గంటలు అప్పుడు అయిపోయింది కదా, 5 గంటలు. మళ్ళీ రేపు రాత్రి అయిపోతే లైట్ ఆపితే తెల్లారిపోతుంది. మళ్ళీ రోజు గడిచిపోవడానికి ఏముంది? చూద్దాం. ఏం మానవుడు ఆశాజీవి. 2 పాయింట్లు: ఒకటి నిజాయితీ, 2 అవతలవాడి తాలూకా చేసిన ఫాల్స్ ప్రామిసెస్, ఫాల్స్ ప్రెస్టేజ్,
ప్రజలను మభ్యపెట్టాళ్ళు, ప్రజలు పడుతున్న ఇబ్బందులు కష్టాలు ఆటోమేటిక్గా అది రిఫ్లెక్ట్ టు ఓటు. అది అన్నిసార్లు మేనేజ్మెంట్ అయిపోతాయి కూడా పొరపాటు. కొన్ని సందర్భాలే మేనేజ్మెంట్ తప్ప అన్ని సందర్భాల్లో మేనేజ్మెంట్ అన్నీ జరిగిపోతాయి అనుకుంటే పొరపాటు జరగవు. దయచేసి నాకు నా వరకు కాబట్టి మేనేజ్మెంట్కి ఎక్కువగా పెట్టే కంటే వాస్తవికతకి ఎక్కువ పెట్టుకుంటే మంచిది. నా తాలూకా సూచనతో అడిగా కాబట్టి చెప్తున్నాను. ఓకేనా?